అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు త్రిశంకు. వసుంధర గారు రాశారు. 1976లో ప్రచురింపబడింది. చదువుతుంది దేవి. మీ ఇంట్లో రేడియో లేదుటే అంది సావిత్రి. అందులో తను విందామనుకున్న ప్రోగ్రాం వినలేకపోతున్నానే అన్న నిస్పృహ ఉన్నా కొంత ఎద్దేవా ఉన్నట్టు ధ్వనించింది. భానుమతికి జగన్నాథానికి కూడాను. అయితే జగన్నాథం భానుమతి మొహాలు చూసుకున్నది మాట అర్థానికే గాని లోపల ధ్వనికి కానే కాదు. రేడియో లేదు, సైకిల్ లేదు, ఫోన్ లేదు. 10 ఏళ్ల ఉద్యోగానికి 6 ఏళ్ల కాపురానికి వాళ్ళిద్దరూ, వాళ్ళకి 3 అంతే. 4 ఏళ్ల నుంచి అనుకుంటూనే ఉన్నారు ఇద్దరూను. అనుకున్నంత మాత్రాన అవన్నీ వచ్చి పడతాయా? సంపాదిస్తేనే వస్తాయి. మధ్యాహ్నం పూట అన్నిసార్లు కాఫీలు మానేయండి అంటే వినిపించుకోరు ఈయన అనుకుంటూ వంటిట్లో ఒత్తుల స్టవ్ దగ్గర చతికిలబడింది భానుమతి. పొద్దున్న 9:30కి భోంచేసి వెళ్తారు ఆఫీస్కి. ఫ్లాస్క్లో పోసి కాఫీ ఇస్తే పట్టుకెళ్ళడానికి నామోషియట. హాయిగా చుట్టూరా ఉన్న జనం నువ్వెవరితోనూ కలవమంటూ హేళన చేస్తారట. నెలకి 2-3 సార్లు సినిమాలకు వెళ్ళడం మానేయండి అంటే చెవిన పెట్టరు ఆయన. అమ్మమ్మ గొప్ప పిక్చరు అంటూ బయలుదేరతారు. తిరిగొచ్చి ఏడ్చినట్టుంది వెధవ సినిమా అంటూ 2 ఆస్ప్రో బిళ్ళలు మింగి అర్ధరాత్రప్పుడు కాఫీ ఇమ్మని ప్రాణం తీస్తారు. సంవత్సరానికి 70 సినిమాలు వస్తాయి, ఒక్కొక్క భాషలోనూ. అవన్నీ మనం చూడక్కర్లేదని ఎన్నాళ్ళకు తెలుసుకుంటారో మరి. పైగా కాఫీకి వెళ్ళినా సినిమాకి వెళ్ళినా పక్కన ఎవరో ఒకళ్ళు ఉండాలి. కాఫీ తాగుతున్నంతసేపు కబుర్లు చెప్పడానికి, సినిమా చూస్తున్నంతసేపు ఒకడికి కనబడంది మరొకడు చూపించడానికి కాబోలు. ఏ టికెట్ ఫేర్ని టికెట్లు ఒక్కరే కొనడం, బిల్లు ఒక్కరే చెల్లించడమోనో. దానికే ఉంది. ఇవాళ మనం ఖర్చు పెడితే రేపు వాళ్ళు పెడతారు, ఇందులో పోయేదేముంది అంటారు. గడుసువాడికి పలచని అంబలి, ఓర్చుకున్న గేదెకి తేట నీళ్లు అన్నారు. అలాగే జరుగుతుంది అక్షరాల. ఈ చెవితో విని ఆ చెవిలోంచి వదిలేసే మనిషికి ఎంత చెప్తే మాత్రం ఏం లాభం? ఈ జన్మకింతే. ఈ 3 బిడ్డలు అడవికి పుట్టి ఆకున పెరగాలని రాసున్న తర్వాత తక్కువ నోములు నోచి ఎక్కువ ఫలితాలు రమ్మంటే ఎలా వస్తాయి? ఎంతసేపు నువ్వు కాఫీలు మానేయి, నువ్వు సినిమాలు మానేయి, ఆఫీస్లో అర్ధరాత్రైనా ఇంటికి నడిచే తగలడు కానీ రిక్షా ఎక్కకు అనడమే కానీ నా కష్టసుఖాలు విచారించదు బాను అని అనుకుంటూ ట్రాన్సిస్టరు ఎరువు తేవడానికి రాజారావు దగ్గరికి బయలుదేరాడు జగన్నాథం. ఆవిడెవరో అన్నట్టు పనిచేసే మొగాడికి గుండెల్లోకి తోవ కడుపులోంచి ఉంటుంది. 9:30కి 4 మెతుకులు కొరికి సాయంకాలం దాకా, ఒక్కొక్కప్పుడు రాత్రి దాకాను ఏమీ తినకుండా ఏమీ తాగకుండా ఎలా పనిచేయడం? నలుగురిలో ఉన్నప్పుడు నలుగురిలాగే ఉండాలి. కానీ నన్ను ముట్టుకోకు నామాల కాకి అన్న పద్ధతిలో మనిషి ఉండడానికి వీలవుతుందా? అవదంటే మరి బాను తగువ పెట్టుకుండొచ్చు. నిద్ర చెడగొట్టడమే గాక 3 పాడు చేస్తుంది. ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి గాజులు, పూసలు, రంగురంగుల తిలకం సీసాలు, ఇమిటేషన్ సరుకులు. ఆడపిల్ల సరదా సరే, ఎంత సరదా అయితే మాత్రం కొందామంటే కొరివి, అమ్ముదామంటే అడవి లాంటి సరుకులు ఎందుకు కొంటావే అంటే మరీ పట్టించుకోదు. రేడియో లేదంటే లేదు. మరి ఎలా వస్తుంది? ఇద్దరు పొదుపు చేస్తేనే వస్తుంది. అంతేగాని నా ఒక్కడి ఖర్చు మీద దండయాత్ర న్యాయమా? ఇక్కడంతా కులాసాగానే ఉన్నారు. నేను ఈ నెల 20వ తేదీన బయలుదేరి విశాఖపట్నం వద్దాం అనుకుంటున్నాను. ఇంకో నెలలాళ్ళుండు, పిల్లలకు సెలవులే కదా అని మా అన్నయ్య అంటున్నాడు. కానీ నాకు ఇక్కడ ఉండాలని లేదు. మీరు 15 రోజుల కిందట రాసిన ఉత్తరంలో ఇంటి వాళ్ళ ఇల్లు బలవంతంగా ఖాళీ చేయమన్నారు కనుక సామానంతా వరండా గదిలో సర్దేసి ఆఫీస్లోనే మకాం పెట్టేశానని, త్వరలో ఇంకో ఇల్లు చూస్తామని రాశారు. ఇల్లు చూశారో లేదో వెంటనే జాబు రాస్తే టికెట్లు రిజర్వేషన్ చేయించుకుంటాను అని తను రాసిన ఉత్తరానికి వారం రోజుల దాకా సమాధానం రాకపోవడం, ఆ తర్వాత వచ్చిన ఉత్తరంలో కూడా ఇల్లు ఇంకా మన చేతికి రాలేదు గనక నువ్వు అక్కడే ఇంకో 20 రోజులు ఉండు అని జగన్నాథం రాయడం భానుమతికి చాలా ఆశ్చర్యం, కొంచెం చిరాకు కలిగించాయి. ఎలాగైతేనే అన్నయ్య చెప్పినట్టుగానే నెల్లాళ్ళకి టికెట్ రిజర్వ్ చేయించుకొని అతని కోసం అదనంగా ఒక టికెట్ కూడా రాయించి రసీదు తీసుకొని బయలుదేరి వచ్చింది భానుమతి. స్టేషన్లో మొగుడితో పాటు రిక్షా ఎక్కి
ఇక్కడికెక్కడికి తీసుకెళ్తున్నారండి అని అడిగింది. చెప్తాగా అంటూ ఆ బుట్టలో గుడ్డలు కింద పడిపోయేటట్టున్నాయి, సరిగ్గా సర్దు అని మాట మార్చాడు జగన్నాథం. ఆ కబురు ఈ కబురు చెప్పుకుంటూ ఉంటే రిక్షా ఎటుపోతోందో గమనికకి రాలేదు భానుమతికి. కానీ రిక్షా సరాసరి పాత ఇంటి దగ్గరే ఆగేసరికి ఇదేమిటి, ఇల్లు మారుస్తారన్నారు, మర్చిపోయి పాత ఇంటికే తీసుకొచ్చారేమిటి అని అడిగింది. ఇల్లు మార్చేశాను, పాత ఇల్లులాగా కనిపించినా ఇది మన సొంత ఇల్లు కాదు అని చిరునవ్వు నవ్వుతూ 2 చేతులకి అందినంత సామాన్ తీసుకుని ముందు పరిగెట్టాడు జగన్నాథం. రెండో రిక్షాలో వచ్చిన పిల్లల్ని దింపుకొని మిగతా సామాన్లు లెక్కబెట్టుకొని ఇంట్లోకి అడుగుపెట్టింది భానుమతి. అప్పటికి కొంత సామాన్ లోపల పెట్టి ఎదురొచ్చిన జగన్నాథం జాగ్రత్త, కుడికాలు ముందు పెట్టాలి అని హాస్యం ఆడాడు. ఆ మాట విన్న భానుమతికి అప్పుడు ఎప్పుడో జరిగిన సరసమైన సంభాషణ, మధురమైన సంఘటన క్షణం పాటు మనసులో మెదిలి కులాసా వేసింది. ఆ కులాసాలో కొద్దిగా అడుగు తడబడి చాలండి జోకులు మీరును అని సాన్నాళ్ళ తర్వాత నిండుగా నవ్వి అక్షరాల కుడికాలే పెట్టింది లోపలికి. చెప్పులు విడిచిపెట్టి చేతిలో వాడిని చంకలోంచి దింపింది భానుమతి. జోకేం లేదు, పాత ఇంటిని కొత్తగా మార్చాం, కొత్త కాపురానికి కుడికాలు లోపల పెట్టి గృహప్రవేశం చెయ్యాలి కదా అని ప్రగల్భంగా నవ్వాడు జగన్నాథం. వరండాలోంచి గదిలోకి అడుగు పెడుతూ బెత్తరపోయింది భానుమతి. పాత ఇల్లే, కానీ ఇది తన పాత ఇల్లు కాదు. సరికొత్త వాసనలు తగిలాయి కళ్ళకి. ఉన్న సామానంతా ఆడదిక్కులేని సంసారంలా చెయ్యకుండా ఎంతో ఒద్దిగా సర్దేసింది. ఆ మూల టేబుల్ మీద సరికొత్త రేడియో, ఈ గోడ సెంటర్లో స్విచ్ బోర్డు కింద ఒక స్టూలు, దాని మీద సరికొత్త టేబుల్ ఫ్యాను, మంచానికి కిటికీకి మధ్య సరికొత్త సైకిలు. ఏమిటే అలా చూస్తున్నాం అంటూ గర్వంగా మీదికొచ్చాడు జగన్నాథం. రేడియో, సైకిలు, ఫ్యాను అని తడారిన గొంతుకుతో జపం చేసింది భానుమతి. కొన్నారా అని ఎక్కడున్న మనిషి అక్కడే చతికిల పడిపోయింది. అదేమిటే అంటూ జగన్నాథం పక్కనే కూర్చుని కళ్ళలో కళ్ళు పెట్టుకుని చూశాడు. భానుమతికి అంత హఠాత్తుగా అంత బాధ ఎందుకు కలిగిందో అతనికి అర్థం కాలేదు. మన బ్రతుకులు త్రిశంకు స్వర్గాలు, మధ్యతరగతి వాళ్ళం. మనం మన పై వాళ్ళని దగా చేస్తే పళ్ళు రాలగొట్టి పంపిస్తారు, కింద వాళ్ళని దగా చేస్తే తిట్టి ఏడ్చి రచ్చకీడ్చి అల్లరి చేస్తారు. అంచేత మనం ఎవ్వరిని దగా చేయలేం, ఇంకెవ్వరిని దగా చేసినా ఒప్పుకోరు. అంచేత మన్ని మనమే దగా చేసుకోవాలి కావాలి అనుకున్నది భానుమతి నెత్తి కొట్టుకుంటూ. బాను బాను ఏమిటది, ఎందుకలా అయిపోతున్నావు అని జబ్బ పట్టుకు ఊపాడు జగన్నాథం. నేనేం అప్పులు చేసి కొనలేదే బాబు ఇవన్నీ. లీవ్ ట్రావెల్ కన్సల్టేషన్లో నా టికెట్ 2 నిజంగా వెళ్లకుండా రాయించేసినా మరి ఆ మాత్రం జాగ్రత్త లేకపోతే ఎలాగే. 3rd క్లాస్లో ప్రయాణం చేసి 1st క్లాస్లో వెళ్ళినట్టు రాసుకునే మా ఆఫీసర్ల కంటే ఘోరమా. ఈ 2 నెలల పాటు సామానంతా వంటిట్లో సర్దేసి ముందుగది ఎవరో హాస్పిటల్ పని మీద వచ్చిన వాళ్ళకి అద్దెకిచ్చేశాను. మన వాటా అంతటికి 70 ఇస్తున్నామా. వాళ్ళు ఆ ఒక్క గదికి నెలకి 50 చొప్పున 2 నెలలు ఇచ్చారు. సెలవు మీద ఉన్న 15 రోజులు సింహాచలంలో మా ఫ్రెండ్ దగ్గర గడిపేశాను. మరి ఈ నెల 15 రోజులు ఈ క్యాంప్ డ్యూటీ వేయించేసుకున్నానా. అన్ని సదుపాయాలు వాళ్లే చూశారు. ఏదో అలా అలా మిగిల్చుకునే కొన్నానే కానీ నేనేం అప్పులు చేసి లంచాలు పట్టి కొనలేదే బాబు. అదేనా నీ బాధ అని భానుమతి పక్కనే గొంతు కూర్చుని సముదాయించసాగాడు జగన్నాథం. తల నిలువుగా ఆడించింది భానుమతి. రేడియో, ఫ్యాను, సైకిలు కొన్నారు అంది నిర్జీవంగా నవ్వుతూ. అవును కొన్నాను అన్నాడు జగన్నాథం. మీరు కొన్నారు, మా అన్నయ్య అవన్నీ అమ్మేశాడు. కథ సమాప్తం. ఈ కథ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.